హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణలోని నివసిస్తున్న రైతులు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు డబ్బులు పడలేదనేసి నాకైతే అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఎందు కారణం వల్ల రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూస్తేనే మీకైతే మీ డౌట్ అనేది అర్థమవుద్ది. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రభుత్వ పథకాల నుండి వచ్చే అమౌంట్ మీ యొక్క బ్యాంక్ బుక్లకి ముందుగా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కంపల్సరీగా మీరైతే ఒకటి చూసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మ్యాపింగ్ అయ్యిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఇప్పటి వరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనుకున్నంటే ఒక్కసారి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది రీవెరిఫికేషన్ చేసుకోండి. ఆధార్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డు, పట్టా 1B, అదేవిధంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు లింక్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ పథకానికి మనం అర్హత కోల్పోయినా వచ్చే పథకానికి కంపల్సరీగా మనమైతే అర్హతనైతే పొందిన వాళ్ళం అవుతాము. సో ఫ్రెండ్స్, ఇదైతే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మీరు తెలంగాణలోని నివసిస్తున్న రైతులయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, మీ యొక్క పొలానికి మీ పేరుతోటి పట్టా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా జరిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ కారణాలన్నీ ఒకసారి మీరైతే చెక్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, మీ పేరున మీ యొక్క భూమి పట్టా రిజిస్ట్రేషన్ అయ్యేసి అన్నీ కరెక్ట్గా లింకప్ అయ్యి ఉంటేనే ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.